టీడీపీ నేతలపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. కడపలో మహానాడు నిర్వహణపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 2 రోజుల క్రితం కడపలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత సమక్షంలోనే 2 వర్గాలు ఘర్షణకు దిగాయి. నేతల కుమ్ములాటలపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలదే పూర్తి బాధ్యత అని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఒక వర్గమే ఉండాలని సూచించారు. రెండో వర్గానికి తావులేదన్నారు. పులివెందుల వ్యవహారంలో ఎమ్మెల్సీకి సీఎం చురకలంటించినట్లుగా సమాచారం. మహానాడు నిర్వహణకు అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు చంద్రబాబు. పులివెందుల టీడీపీ నేతలపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. కడపలో మహానాడు నిర్వహణపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 2 రోజుల క్రితం కడపలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత సమక్షంలోనే 2 వర్గాలు కూడా ఘర్షణకు దిగాయి. నేతల కుమ్ములాటలపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలదే పూర్తి బాధ్యత అని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఒక వర్గమే ఉండాలని సూచించారు. రెండో వర్గానికి తావులేదన్నారు. పులివెందుల వ్యవహారంలో ఎమ్మెల్సీకి సీఎం చురకలంటించినట్లుగా సమాచారం. మహానాడు నిర్వహణకు అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పులివెందుల టీడీపీ నేతలపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. కడపలో మహానాడు నిర్వహణపై నేతలకు దిశానిర్దేశం చేశారు. 2 రోజుల క్రితం కడపలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి సవిత సమక్షంలోనే 2 వర్గాలు కూడా ఘర్షణకు దిగాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ భరత్, చెప్పండి, అక్కడ ఘర్షణకు గల కారణాలు ఏమై ఉంటాయంటారు? దానికి సంబంధించిన అప్డేట్. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ఘనంగా నిర్వహించేందుకు మహానాడు నిర్వహణకు సంబంధించినంత వరకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితులు పులివెందుల్లో టీడీపీకి సంబంధించినటువంటి ఎవరైతే ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేల మధ్య వర్గ విభేదాలు రావడంతో పూర్తి స్థాయిలో ఈ కుమ్ములాట అనేది సీఎం దాకా వెళ్ళినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఏదైతే పులివెందులకు సంబంధించినంత వరకు ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి సవిత పైన కానీ ఇటు ఎమ్మెల్యేలు కానీ పూర్తి బాధ్యత వహించాలి. ఏదైతే నియోజకవర్గానికి సంబంధించినంత వరకు 2-3 వర్గాలు ఉండకూడదు, ఒకే వర్గంగా ఉండాలంటూ కూడా దిశానిర్దేశం చేసి వాళ్ళపైన సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహానాడుని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు ముందడుగు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే నియోజకవర్గాల్లో అంతర్గత విభేదాలు ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్యేలకు కానీ ఇటు ఇన్ఛార్జీలకు మధ్య ఉన్నటువంటి అంతర్గత విభేదాలతో వర్గపూర్ మొదలవుతున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్క నియోజకవర్గంలో 2 వర్గాలు 3 వర్గాలు అంటే ఒకే పార్టీలో 3-4 వర్గాలుగా విడిపోతున్నటువంటి సిచ్యువేషన్ లో దీనికి సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక కడపతోటి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడాను టీడీపీకి సంబంధించినంత వరకు ఏదైతే నియోజకవర్గాల్లో 2-3 వర్గాలు ఉన్నటువంటి నేపథ్యంలో 2-3 వర్గాలు లేకుండా ఒకే వర్గంగా పనిచేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది పోయి వర్గ విభేదాలు రెచ్చగొట్టుకుంటూ వర్గాలుగా విడిపోతూ పార్టీకి అప్రతిష్ట తీసుకొచ్చే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీకి అప్రతిష్ట వచ్చే వాళ్ళపై క్షమించేది లేదంటూ కూడా ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు ఎమ్మెల్యేలు కానీ మరొకవైపు ఇన్ఛార్జీలు కానీ సమన్వయ లోపం వస్తున్నటువంటి నేపథ్యంలో సమన్వయంతో కలిసి పనిచేస్తేనే ముందుకు వెళ్లే పరిస్థితి ఉంటుందంటూ కూడా హెచ్చరించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందో. మరొకవైపు కడపకు సంబంధించినంత వరకు మహానాడు నేపథ్యంలో ఏదైతే ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా కలిసి పనిచేస్తేనే ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందంటూ కూడా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రైట్ భరత్, ఏదైతే
రెండు వర్గాలు ఉండకూడదు, కేవలం ఒక వర్గమే ఉండాలి అంటూ కూడా సూచించారు. మరి దానికి సంబంధించి అక్కడ ఎమ్మెల్సీ ఏమంటున్నారు? భరత్, అక్కడ రెండు వర్గాలు అయితే ఉండకూడదు, కేవలం ఒక వర్గం మాత్రమే అక్కడ ఉండాలి అంటూ సూచించారు ఏపీ సీఎం చంద్రబాబు. మరి దానికి సంబంధించి అక్కడ అధికారులు ఏమంటున్నారు, ఎమ్మెల్సీ ఏమన్నారు? అయితే వర్గాలకు సంబంధించినంత వరకు దేశ నేతలు రెండు వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి. అంటే ఎమ్మెల్యేలు ఒక వర్గంగాను, ఎమ్మెల్యేకి సంబంధించినంత వరకు ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఒక వర్గంగా విడిపోయినటువంటి నేపథ్యంలో దీనిపైన ప్రధానంగా దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడికి సంబంధించి ముఖ్యమంత్రి పూర్తిగా ఏదైతే నియోజకవర్గాలపైన దృష్టి సారించారో, దేశ నేతల్లో ఎవరైతే వర్గ విభేదాలుగా వస్తున్నటువంటి పరిస్థితుల్లో నియోజకవర్గంలో పట్టుకొలిపోయే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎమ్మెల్యే వర్గం ఒకటంటూ, ఇన్ఛార్జ్ ఒక వర్గం ఒకటంటూ రెండు వర్గాలు ఉండే ప్రసక్తే లేదు, ఉండకూడదంటూ కూడా ఎమ్మెల్యేలకు కానీ ఇన్ఛార్జీలకు కానీ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరొక వైపు ఏదైతే దేశం నేతలకు సంబంధించినంత వరకు పార్టీ అధికారంలో ఉండేటప్పుడు వర్గ విభేదాలు వస్తే పార్టీ అంతర్గతంగా పూర్తిగా సంస్థాగతంగా కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి, మరొకసారి అధికారంలోకి రాకుండా ఉండేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. పూర్తిగా ప్రజలకి అందాల్సినటువంటి ఏవైతే నిధులు నియామకాలకు సంబంధించినంత వరకు ప్రజలకు అందాల్సినటువంటి పరిస్థితి లేకుండా పోయి పూర్తిగా వర్గ విభేదాల్లో వెళ్ళిపోతూ నియోజకవర్గంలో పూర్తి అభివృద్ధి అంతా కుంటుపడే అవకాశం ఉండబోతున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎవరైతే నియోజకవర్గాల్లో రెండు వర్గాలు కానీ మూడు వర్గాలు కానీ ఉండకూడదు. మరొక వైపు మహానాడుకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా పులివెందులకి సంబంధించి ఎవరైతే నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఇటు ఇన్ఛార్జ్ సవిత గానీ, మరొక వైపు ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా సమన్వయంతో కలిసి కట్టుగా పనిచేయాల్సిందే అంటూ కూడా ముఖ్యమంత్రి హెచ్చరించినటువంటి పరిస్థితి. ఇంకొక వర్గం ఉన్నట్టు అనిపించినా లేదు వినిపించినా సరే వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయంటూ కూడాను ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు పూర్తిగా హెచ్చరించేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు. రైట్ భరత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.